మీ ఇద్దరూ కలిస్తే అంతకన్నా నాకేం కావాలి చెప్పు? అటు చూస్తే నీ చెల్లి, ఇటు చూస్తే ఈళ్ళన్న. మ్యాగీ వెంకీల మధ్య పడ్డ బ్రహ్మముడికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుందిరా. కానీ చెల్లి బావని వద్దనుకుంటోంది కదా అమ్మా. అదేదో చిన్న పిల్లరా. ఇవాళ వెంకీని వద్దు అనుకుంటుండాది, రేపు వెంకీనే ముద్దు అనుకుంటాది. వాళ్ళిద్దరూ మీలా కలిసిపోవడానికి ఎంతసేపు కావాలి చెప్పు? నాకు కూడా ఈ ఇంట్లో ఏ గొడవలు లేకుండా అందరూ కలిసిపోయి ఆనందంగా ఉండడమే కావాలి అనిపిస్తుందిరా. అయ్యో, కానీ అలా ఉండాలంటే ఇదిగో విద్య వల్లే అవుతాది. విద్య వల్ల? అవునరా. నీ పెండ్లాము ఈ చిన్న పని చేస్తే ఈ ఇంట్లో ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి. కానీ ఆ పని విద్య చేస్తుందో లేదో, నా మాటని లెక్క చేస్తాదో లేదో. అయ్యో, అంత మాట ఎందుకు అత్తయ్య? చెప్పండి అత్తయ్య, నేనేం చేయాలి? చిన్న పనే విద్య. మీ అన్నయ్యకి మాకు మధ్యనున్న ఈ ఎలక్షన్స్ గొడవలు అవి నువ్వే ఆపేయాలా? అది నా చేతిలో ఉందా అత్తయ్య? నీ చేతిలోనే ఉండాది. నీ చేతనే అవుతాది కోడలు పిల్ల. నువ్వు చెయ్యి చాచి, అన్నయ్యా నువ్వు నా కోసం ఈ ఎలక్షన్స్ నుంచి తప్పుకో అని చెప్పినావనుకో, మీ అన్నయ్య ఒప్పేసుకుంటాడు, ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటాడు. అప్పుడు ఈ గొడవలేవి ఉండవు. బయట మనింటి పరువు పోవడాలేవి ఉండవు. మెల్లగా మ్యాగీ కోపం తగ్గిపోతాది, చిన్నగా మీ అన్నయ్యకి దగ్గరైపోతాది. తర్వాత మీరిద్దరు కూడా కలిసిపోవచ్చు. ఆ తర్వాత మన కుటుంబం అంతా ఒకటైపోవచ్చు. అది విద్య. ఇంకంత నీ చేతుల్లోనే ఉండాది. ఏమంటావమ్మీ? అమ్మ చెప్పింది కరెక్టే కదా విద్య. మన కోసం ఇంత చెప్తోంది కదా, ఇక నువ్వు ఆలోచించకుండా ఓకే చెప్పు. ఓకే అత్తయ్య, మీరు చెప్పినట్టే అన్నయ్యని ఎలక్షన్స్ నుండి తప్పుకోమని చెప్తాను. ఒట్టిగా చెప్పడం కాదమ్మీ, గట్టిగానే ఒప్పించాలా? అలాగే అత్తయ్య, చెప్తాను.